ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. 50వ కీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నాం. కీర్తన 50. ఈ 50వ కీర్తనలో ఇశ్రాయేలీలకు తీర్పు అనే విషయాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ కీర్తన ప్రవచనాత్మకమైనది. యూదులు నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టినందువల్ల తీర్పు జరగబోయే అంత్య దినాన్ని ఉద్దేశించి ఇది వ్రాయబడింది. మహాశ్రమల అనంతరం మిగిలి ఉన్న ఇశ్రాయేలీలను దేవుడు సమకూర్చి వారికి తీర్పు తీర్చబోతున్నాడు. ఇది ఖచ్చితంగా జరగబోతుంది. ఈ గొప్ప తీర్పు ఎప్పుడు జరగబోతుందో మనకు తెలియదు. హెర్మగెద్దోను యుద్ధము తర్వాత యెహోషాపాతు లోయలో లోకమంతటికి తీర్పు తీర్చబోయే ముందు ఇది జరగవచ్చు. అన్యజనులందరినీ యెహోషాపాతు లోయలో తీర్పుకు సమకూర్చి భూమి మీద మిగిలిన యూదులను యేసుక్రీస్తు ప్రభువారు తన సహోదరులు అని పిలుస్తాడు. ఇశ్రాయేలీలకు తీర్పు తప్పదు. 50వ కీర్తన 7వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూస్తే మెస్సయాను చంపించడం, 2000 సంవత్సరాలుగా అవిశ్వాసంలోనే ఉండిపోవడం అనే నేరాలను దేవుడు చూసి చూడనట్లు వదిలివేయడం కుదరదు. యేసు ప్రభువును అంగీకరించి 7 శ్రమల కాలంలో మృగము యొక్క ముద్రను వేయించుకొనని అనేక మంది యూదులు కూడా ఉంటారు. అయితే మిగిలిన వారు అంత్యక్రీస్తుతో చేయి కలిపి దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు. నిజమైన క్రీస్తును తిరస్కరించి వారు క్రీస్తు విరోధికి తమ మద్దతును ప్రకటిస్తారు. కాబట్టి ఇశ్రాయేలీలకు తీర్పు తప్పదు. సాక్ష్యాలు పరిశీలించబడతాయి. ప్రజలకు హెచ్చరిక ఇవ్వబడుతుంది. ఆ 7వ వచనం నుంచి 21వ వచనం వరకు చచ్చిన క్రియలు, యూదులలో ఉన్నటువంటి చచ్చిన క్రియలు మనం చూస్తాం. వారిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని కూడా చూస్తాం. వాళ్ళ ఆచార భక్తి, అబద్ధ భక్తి, వాళ్ళు దేవునికి విరోధంగా చేసిన పాపము, మనుషులకు విరోధంగా చేసిన పాపం, వాళ్ళ అవినీతి, ఇవన్నీ కనబడతా ఉన్నాయి ఈ భాగంలో. 7వ వచనం మనం చదివితే, నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. మోషే నిబంధనకు పునాది అయినటువంటి 10 ఆజ్ఞలతో ఈ సంభాషణ ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలు ఇచ్చిన వాడే వారి మీద సాక్ష్యము పలుకుచున్నాడు. 10 ఆజ్ఞలు గల ఈ ధర్మశాస్త్రమే
యూదులను ఇతర ప్రజల నుండి ప్రత్యేకపరిచింది. తన నామాన్ని వారికి ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు తాను రోషము గల దేవుడునని, తనతో ఆటలాడుట తగదని హెచ్చరించాడు. భక్తి ముసుగులో పాపం చేసి తనకు కోపం రేపవద్దు అని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. 8వ వచనం నుంచి 12వ వచనం వరకు చూస్తే, నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. అంటే దేశంలో బలి అర్పణలు పునఃప్రారంభిస్తారు యూదులు. మోషే ధర్మశాస్త్రానికి పట్టిన దుమ్ము దులిపి యెరూషలేములో బలిపీఠాన్ని తిరిగి కట్టి పాత నిబంధన కాలంలో వలె బలి అర్పణలు ప్రారంభించబడతాయి. అయితే ప్రభు అంటారు, ఈ అర్పణలు కాదు నేను కోరుకునేది అంటారు. ఈ బలుల నిమిత్తం వారిని గద్దించలేదు కానీ మతపరమైన చచ్చిన క్రియలు ఆచారం ప్రకారం బలులు అర్పిస్తున్నందుకు వాళ్ళని గద్దిస్తూ ఉన్నారు. మొదటిగా బలులు ఆయనకు అక్కర్లేదు. మొక్కుబడి తంతుగా చేస్తున్న బలి అర్పణలు ఆయన అవమానించినట్లే. అందుకే నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించుటలేదు. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనా నేను తీసుకొనును. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలో పశువాదులు నా వశమై ఉన్నవి. లోకము దాని పరిపూర్ణత నావే. నేను ఆకలి కొనినా నీతో చెప్పను అంటారు. కీర్తనకారుడు ఈ కీర్తన రాస్తున్న సమయంలో కూడా యూదులు తాము బలులు అర్పించి దేవునికి మేలు చేస్తున్నాం అనుకుంటున్నారు. వీరి గొర్రెలు, వీరి మేకలు దేవునికి అవసరం అనుకుంటున్నారు. దేవుడు వారితో హేళనగా ఇలా అంటున్నాడు, మీ బలి అర్పణలను నేను చేసుకోను. నీ బలి అర్పణలని అవన్నీ నాకెందుకు? నేనేం చేసుకుంటాను? నేను ఆకలిస్తే వాటిని తింటానా? అవి నాకు ఇష్టం లేదు. నీవి నీ దగ్గరే ఉంచుకో, వాటిని అర్పించి నన్ను అవమానించకు అంటున్నారు ప్రభు. ఇంకా 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే, దేవుడు అడిగే అర్పణ వారు అర్పిస్తున్న వాటికి పూర్తి విరుద్ధంగా ఉంది. వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? నేను ఎలాంటి దేవుడిని అనుకుంటున్నారు మీరు అంటూ దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతుడికి నీ మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచెదవు అంటున్నారు. తరతరాలుగా దేవుడు ఇశ్రాయేలు నుండి కోరుకున్నదేంటి? వారు కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించాలని ఆయన కోరుకుంటున్నాడు. వారికి ఇచ్చినటువంటి లేఖనాలను బట్టి, వారికి చేసిన మేలులను బట్టి వారు తనను స్తుతించాలి అని ఆయన కోరుకుంటున్నారు. యథార్థంగా వాళ్ళు ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. నమ్మకస్తులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. వారు తమ మీద ఆధారపడాలని, తనకు మొరపెట్టాలని, వారి ధనం మీద కానీ, వారి క్రియల మీద కానీ, వారి ఆరాధన మీద కానీ ఆధారపడకూడదని కోరుకుంటున్నాడు. వారి మీద మోపబడిన మొదటి నేరం ఏంటంటే వారి క్రియలు. ఇది నిజంగా శిక్షార్హమైన నేరమే. ఎందుకంటే గత 2000 సంవత్సరాలుగా వారు తన క్రియల మీద నమ్మకం ఉంచారు. ధర్మశాస్త్రానికి బదులుగా వాళ్ళు
ఆచారాలను పాటిస్తున్నారు. రోమనుల చేత దేశం నుంచి వాళ్ళు వెళ్ళగొట్టబడినా వారు దేవుని వాక్యం మీద ఆధారపడలేదు. పశ్చాత్తాపంతో క్రీస్తు దగ్గరికి రాలేదు, కానీ జీవం లేని మతాచారాలను అనుసరించారు. లేఖనాలను విడిచిపెట్టి మత బోధకులు బోధించిన పారంపర్య ఆచారాలను అనుసరించారు. ఇతర జాతుల నుండి అంతకంతకు వేరైపోయి చివరికి వారు చేసే ఆచార నియమాలు తామే భరించలేని బరువుగా వారికి మారిపోయాయి. వారికి సొంత దేశం లేకపోయినా వారి జాతి యొక్క గుర్తింపు మాత్రం ఉంది. ఈ గుర్తింపు శత్రు రాజ్యాల మధ్య వారు జీవించకుండా చేసింది. క్రీస్తు దినాల్లో ఇది మొదలై క్రీస్తును తిరస్కరించడంలో పాత్ర పోషించింది. అంత్య దినాల్లో ఆచారక్రియలు, ధర్మశాస్త్రంలో ఉండేటువంటి బలి నైవేద్యాలు ఏకమవుతాయి. ఇవి కల్వరిని ప్రక్కన పెట్టేసి పాత నిబంధనలోని విధంగా లేఖనాల ప్రకారమైన అర్పణలు, బలులు అర్పించే పద్ధతిని వాళ్ళు మరలా ప్రారంభిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెర చినిగిపోయింది. ఈ ధర్మశాస్త్రంలో ఉండేటువంటి బలులు, ఆచారాలు క్రీస్తులో నెరవేరిపోయాయి. ఇంకా మనం చూస్తే వాళ్ళు యూదుల్లో ఒక పక్షపు ప్రజలు మృగాన్ని తీసుకొచ్చి భూమి మీద దాని పరిపాలన స్థాపించడానికి ప్రధాన పాత్ర పోషిస్తారు. యూదులు ప్రపంచంలో ఎన్నో ఉద్యమాల మధ్యలో ఉన్నారు. యూదుల వలన తప్ప కమ్యూనిజం అంటే ఏంటో ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే ప్రారంభ కమ్యూనిస్టు నాయకులందరూ కూడా యూదులే. కమ్యూనిజం అనేది యూదుల ఆలోచన. ఒకటి మనం గుర్తించాలి ఏంటంటే, ఒక యూదుడు గనక దేవుని చిత్తంలో నిలిస్తే మానవ జాతికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. దేవుని చిత్తంలో లేని యూదుడు వింతైన వ్యక్తిగా ఉంటాడు. ఒక దేశాన్ని ఉన్నత స్థానంలో పెట్టగలిగే జ్ఞానం ఒక యూదుడికి ఉండదు. అదే సమయంలో క్రైస్తవ సమాజంలో క్రైస్తవం యొక్క పునాదులు పెకలించి తన జ్ఞానంతో దాని సువార్తను నిర్వీర్యం కూడా చేయగలడు. యూదులకు క్రైస్తవ సంఘంతో తేల్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. పోపు ఆధ్వర్యంలో యూరప్లో క్రైస్తవ సంఘాన్ని యూదులు ఎంతో హింసించారు. కాబట్టి యూదులకి శిక్ష తప్పదు. అయితే మనిషి యొక్క సమస్య ఏంటంటే పాపం. ప్రతి మనుష్యుడు కూడా తన ప్రవర్తనను గూర్చి తప్పనిసరిగా జవాబు చెప్పాలి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. దేవుని చిత్తంలో నిలిచిన యూదుల ద్వారా మానవ జాతి అంతటికీ శ్రేష్టమైన ఆశీర్వాదాలు లభించాయి. మనం బైబిల్ను బట్టి మనం యూదులకు రుణపడి ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువును బట్టి, మన విశ్వాసాన్ని బట్టి కూడా మనం యూదులకు రుణపడి ఉన్నాం. 16-17 వచనాలు మనం చూస్తే భక్తిహీనులతో దేవుడు సెలవిస్తున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచ్చించదేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను వెనకకు వేసేదవు అంటారు. మోసకరమైన అబద్ధపు మాటలను మాట్లాడడానికి దేవుని వాక్యాన్ని అడ్డుపెట్టుకోవడం కంటే హీనమైనది మరొకటి లేదు. అంచె దినాల్లో అబద్ధ ప్రవక్త అనేవాడు బహుశా యూదుడే కావచ్చు. వాడు అదే పని చేస్తాడు. అతి దుష్టమైన ప్రమాదకరమైన మత పద్ధతులు ప్రచారం చేస్తాడు. అందుకే పౌలు గారు అంటాడు, వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును అని పౌలు అంటాడు. ఇంకా 50వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివితే, నువ్వు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభించదు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేయుదువు,
అంటున్నాడు. ఏకీభవించుట అంటే వారితో కలిసి సంతోషించుట అని అర్థం. అంటే వాళ్ళతో పూర్తిగా కలిసిపోవడం అన్నమాట. అంత్యకాలంలో పాప పురుషుని యొక్క నాయకత్వంలో ఆ యుగమంతా కూడా పాపపు యుగంగా ఉండబోతుంది. అతడు యోధా జాతిని అంతటిని కలుషితం చేసేస్తాడు. యూదులు అతనికి సహాయం చేసి జేజేలు పలుకుతారు. అతి హీనంగా తమను తాము అప్పగించుకుంటారన్నమాట. 19-20 వచనాలు మనం చూస్తే, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటమును కల్పించున్నది, నీవు కూర్చుని నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు అంటున్నాడు. అంటే మనుషులు ఇటువంటి నీతిహీనమైన పతనానికి దిగజారిపోయి బంధువులని కుటుంబస్తుల్ని కూడా ఆలోచించకుండా మహాశ్రమల కాలంలో సహోదరుడు సహోదరుని మరణానికి అప్పగిస్తాడు, సొంత కుటుంబం వారిని అప్పగిస్తాడు. ఒక వ్యక్తి తన సొంత పిల్లలను కూడా నమ్మలేని స్థితి అంత్యదినాల్లో వచ్చేస్తుంది. ఇంకా 21వ వచనంలో మనం చూస్తే, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునైంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటు, నేను మౌనముగా ఉన్నానని నీవు అనుకుంటున్నావు. ఎందుకంటే నేను మౌనంగా ఉన్నాను కాబట్టి నువ్వేమనుకుంటున్నావంటే నేను దేవుడినైనా నేను కూడా నీలాంటి మనిషినే, నీలాంటి వాడినే అని నువ్వు అనుకుంటున్నావు. ఈ సంగతులు వరుసగా నీ కన్నులు ఎదుటి ఉంచి నేను గద్దిస్తానంట. దేవుడు మౌనంగా ఉన్నాడు. మనుషులేమో నీచమైన స్థితికి దిగజారిపోయి తమ పనులను దేవుడు అంగీకరిస్తున్నాడని వివరణిస్తారనమాట. వారి ఆలోచన స్థాయి ఎంత తక్కువ స్థితికి పడిపోతుందంటే దేవుడు కూడా తనలాంటి వాడే అనుకుంటారు. దేవుడు కూడా తనలాంటి వారు. గ్రీకులు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఒలింపస్ కొండ మీద ఆ కొండను దేవుళ్ళతో నింపేశారు. ఆ దేవుళ్లను మానవ రూపాన్ని మానవ స్వభావాన్ని దేవుళ్లకు ఆరోపించారు. ఆ కొండ మీద పెద్ద పెద్ద విగ్రహాలు చెక్కి దేవుడు కూడా మనుష్యుల వంటి పతనమైన స్వభావం గలవాడే అని వివరణ ఇచ్చారు. అయితే ఈ విషయంలో గ్రీకులకు ఏమైనా క్షమాపణ ఉంటుందేమో కానీ దేవుని దగ్గర నుంచి యూదులకు అసలు ఉండవు. కాబట్టి నిష్ప్రయోజనమైన చచ్చిన క్రియలు ఒక పక్క, భక్తిహీనత దుర్మార్గం మరొక పక్క యూదుల్లో ఉంది. కాబట్టి వారికి శిక్ష తప్పదు అనే విషయాన్ని భక్తుడు తెలియపరుస్తున్నాడు, ప్రవచనాత్మకంగా చెబుతున్నాడు. ప్రవచనాత్మకంగా చెబుతున్నటువంటి ప్రవక్త ఇప్పుడు ప్రవచించడం మానేసి ఉపదేశం చేస్తున్నాడు. ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. 22-23 వచనాలు మనం చూస్తే, దేవుని మరుచువారులారా దీన్ని యోచించండి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును లేకపోవునంటున్నాడు. దేవుడు మన ఆరాధనలకు పాత్రుడు. మోషే ఇశ్రాయేలులకు కీర్తన రాసి నేర్పించినప్పుడు ఒక మాట చెప్పించాడు వాళ్ళతో. ఏంటంటే, వారు దేవత్వం లేని దెయ్యములకు తామెరుగుని దేవతలకు బలి అర్పించారు అని. ఇశ్రాయేలులు బబులోను చెరకు కొనిపోయిన ముఖ్యమైన పాపం ఏంటంటే విగ్రహారాధన, విగ్రహాలకు బలి అర్పించుట. చెర నుంచి వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత విగ్రహారాధన మానేశారు. విగ్రహారాధన మానేసినప్పటికీ వేషధారణ, వ్యర్థ ఆచారాలు మాత్రం మానలేదు. మహాశ్రమల కాలంలో యూదులు మరల విగ్రహారాధన వైపు తిరిగి మృగము యొక్క ప్రతిమను పూజిస్తారు. ఆ ప్రతిమకు సాతాను శక్తులు ఉంటాయి. ఆ విగ్రహానికి దేవుడు వారిని శిక్ష విధించకుండా, ఈలోపునే శిక్ష విధించక ముందే వారు దేవుని తట్టు తిరగాలి అని భక్తుడు వారికి ఉపదేశిస్తున్నాడు. 23వ వచనం మనం చూస్తే, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకున్నాను అంటాడు. ఇది ఇంకా కృపాకాలమే. రక్షణ పొందడానికి సమయం ఉంది.
సత్యాన్ని తెలుసుకోవాలనే ఆశ కలిగి రక్షణ పొందాలని యథార్థంగా కోరుకుంటున్న వారికి దేవుడు తన్ను తాను బయలుపరుచుకొని సత్యాన్ని తెలియజేస్తాడు అని భక్తుడు తెలియపరుస్తున్నాడు. అన్యుడైనా యూదుడైనా ఏ భేదము లేకుండా క్రీస్తు ద్వారా బయలుపరచబడినటువంటి రక్షణను ఆయన వారికి దయచేస్తాడు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.